డైలీ టేస్ట్ ది డైలీ. అన్నమయ్య జిల్లా కేంద్రం మార్పును వ్యతిరేకిస్తూ రాయచోటి పట్టణంలో ఆందోళనలు చెలరేగుతున్నాయి. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని తొలగింపు నిర్ణయాన్ని నిరసిస్తూ ఇవాళ రాయచోటి బంద్ కు జేఏసీ పిలుపునిచ్చింది. ఈ బంద్ లో దుకాణాలు, వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా మూసివేసి తమ నిరసనను ప్రభుత్వానికి తెలుపుదామంటుంది. ఇక జేఏసీ మధ్యాహ్నం శివాలయం చెక్పోస్ట్ నుంచి పెద్ద ఎత్తున శాంతియుత ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించింది. కాగా ఈ ర్యాలీకి ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. మరోవైపు అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని తొలగించడాన్ని నిరసిస్తూ ఇద్దరు స్థానిక యువకులు విషం తాగి ఆత్మహత్య యత్నం చేశారు. ఇక ప్రస్తుతం యువకుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ వార్త స్థానికంగా కలకలంగా మారింది. బంగ్లా దగ్గర మామూలుగా న్యూస్ చూసాను సార్. మదనపల్లి జిల్లా చేస్తారని చెప్పేసి ఆల్మోస్ట్ చెప్పాను సార్. నేను న్యూస్ చూసి ఎందుకు న్యూస్ ఆల్మోస్ట్ వేరే వాళ్ళకి ఫోన్ చేసి అడిగినాను సార్, ఎందుకు మదనపల్లి జిల్లా చేస్తారంటే ఆల్మోస్ట్ అయిపోయింది, ఏం లేదు అని అన్నారు సార్. నేను ఏమనుకున్నానంటే మామూలుగా రాయచూటి చేశారు, ఆల్రెడీ ఆల్మోస్ట్ వచ్చింది సార్. ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు వచ్చింది సార్, ఆల్మోస్ట్ రాయచూటి వచ్చింది సార్. నోటీసులు కూడా ఇచ్చారు సార్. నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మేరకు నారా లోకేష్ వారి మేరకు ఆల్మోస్ట్ రాయచోటి జిల్లా చేస్తారని చెప్పారు సార్. మళ్ళీ ఇప్పుడు మదనపల్లి చేస్తారంటే ఇక్కడ ఆటో వాళ్ళు బాగుపడాలన్నా, బేల్దారులు బాగుపడాలన్నా, ప్రతి కూలోడు బాగుపడాలన్నా ఆల్మోస్ట్ ఇప్పుడు జిల్లా అయిందని చెప్పేసి ప్రతి ఒక్కడు కూటికి నీటికి లేకుండా బతుకుతున్నారు సార్. అలాంటిది ఇప్పుడు జిల్లా మదనపల్లి చేస్తారంటే ఎవరైతే ఒప్పుకున్నారు సార్, మాకు బాధ వేసి నేనైతే వాసవాళ్ళు లాగి చచ్చిపోవాలనుకుంటున్నాను సార్. ఇది మటుకు వాస్తాను సార్, అంతే సార్. వాళ్ళకు వీళ్ళకు చేసేదానికన్నా మా ఊర్లో మేము ఆల్రెడీ చేసుకున్నాము, మేము ఆల్రెడీ పెట్టుకున్నాము, మళ్ళా వేరే దానికి ప్రకటించాల్సిన అవసరం వచ్చింది సార్. దానికి ఒకటే సార్ మేము ప్రశ్నించేది, నారా చంద్రబాబు నాయుడు గారిని అదే సార్ అదే అడిగేది. రాముడన్నా ఉన్నాడు కదా సార్ మన రాయచూట్లో, ఆయన ఒక్కసారి మేము ప్రశ్నిస్తున్నాం సార్, మాకు న్యాయం చేయండి సార్ అని చెప్పి అడుగుతున్నాం సార్, అంతే సార్. రాముడన్నా మాకు న్యాయం చేయండి, మేము చచ్చిపోవడానికైనా సిద్ధంగా ఉన్నాము, అంతే సార్. ఇంక వేరేదేం లేదు సార్. మాకు బాధ వేసింది సార్, మాకు బాధ వేసింది, మేము చచ్చిపోవాలనుకున్నాం సార్. వాళ్లకు వీళ్ళకు న్యాయం చేయాల్సిన అవసరమే వచ్చింది సార్. మాకు జిల్లా రాయచూటి పెట్టినారు కదా సార్, పెట్టిన దాని వల్ల మళ్ళీ తీసేయడం ఉంటుంది సార్. నారా చంద్రబాబు నాయుడు గారు మాకు న్యాయం చేస్తారా, మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు మాకు న్యాయం చేస్తారా, మేము చచ్చిపోవడానికనే సిద్ధంగా ఉన్నాం, అంతే సార్. కొన్ని ప్రచార మాధ్యమాల్లో రాయచోటి నియోజకవర్గాన్ని మదనపల్లి జిల్లాలో కలుపుతారని వార్తలు చూస్తున్నాం. దయచేసి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా రాయచోటి నియోజకవర్గ ప్రజలకు, తప్పకుండా అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ఉంటుందని గతంలో మన ముఖ్యమంత్రి గారు మనకు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మనం కూడా ఎన్నో ఆశలు పెట్టుకుని ఈ స్థానాన్ని తెలుగుదేశం పార్టీని గెలిపించడం జరిగింది. తప్పకుండా ఇది తుది నిర్ణయం కాదు. నేను ఇప్పుడే విజయవాడకి వెళ్తున్నా. తప్పకుండా ముఖ్యమంత్రి గారిని అలాగే ప్రభుత్వాన్ని ఒప్పించి రాయచోటి తప్పకుండా అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉంటుందని తెలియజేసుకుంటున్నా. ఎవరు ఎక్కడ అసహనం వ్యక్తం చేయొద్దండి. తప్పకుండా ఇది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. 4 పర్యాయాలు ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవలేదు. ఈసారి మన ప్రభుత్వం మీద అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. మీరందరూ ఈ ప్రభుత్వం మీద, నా మీద
ముఖ్యమంత్రి గారి మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తప్పకుండా ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటాం. అలాగే నేను ఒకటే చెప్తాను, ఇంకా టైం ఉంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి రాయచోటిని జిల్లా కేంద్రంగా, అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉండే విధంగా చేసేదానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తారని తెలియజేసుకుంటున్నాను. జై హింద్. అన్నమయ్య జిల్లా కేంద్ర మార్పును వ్యతిరేకిస్తూ రాయచోటి పట్టణంలో ఆందోళనలు చెలరేగుతున్నాయి. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని తొలగింపు నిర్ణయాన్ని నిరసిస్తూ ఇవాళ రాయచోటి బంద్కు జేఏసీ పిలుపునిచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. ఎస్ రామచంద్ర. గుడ్ మార్నింగ్ అనూష. ఏదైతే పునర్విభజన జరిగిందో రాష్ట్రంలో కొన్ని జిల్లాలను పునర్విభజనలో భాగంగా మారుస్తూ వస్తున్నటువంటి అంశం ఇప్పుడు అన్నమయ్య జిల్లాలో పెద్ద చిచ్చు పెట్టిందని చెప్పుకోవచ్చు. ఈ చిచ్చు కాస్త అటు రాజంపేట, ఇటు వర్గాల మధ్యలో ఎక్కువగా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా నిన్న రాత్రి రాయచోటిని మదనపల్లి జిల్లాలో కలపబోతున్నారు అని ఒక ఏదైతే ప్రచారము అలాగే వార్తలు వచ్చాయో ఆ నేపథ్యంలో ఇద్దరు యువకులు కూడా విష ద్రావణం తాగి ఆత్మహత్య యత్నం చేసిన ఘటన రాయచోటిలో కలకలం సృష్టించింది. అయితే ఇదివరకే రాజంపేటను ఏదైతే అన్నమయ్య జిల్లాలో చిన్న జిల్లాగా ఏర్పాటు చేశారు. మదనపల్లెకు జిల్లా సపరేట్ చేయడంతో ఇదంతా కూడా చాలా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే 3 నియోజకవర్గాలతో అన్నమయ్య జిల్లాగా ప్రకటిస్తూ ప్రభుత్వం కూడా ఒక ప్రకటన జారీ చేసింది. అయితే రైల్వే కోడూరు, రాజంపేట, రాయచోటి ఈ 3 నియోజకవర్గాలకు సెంటర్ లో ఉన్నది రాజంపేట. అయితే జిల్లా కేంద్రంగా రాజంపేటను చేయాలని చెప్పి దాదాపు గత 10-15 రోజుల నుంచి కూడా రాజంపేటలో కూడా ఇదే నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీక్షలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే అది జరుగుతున్న నేపథ్యంలోనే మరోసారి రాయచోటిలో కూడా ఇదే ఉద్రిక్త వాతావరణం అయితే అక్కడ చోటు చేసుకుంది. ఇప్పుడు ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి రాయచోటిని జిల్లాగా తీసిపడేసి రాయచోటిని మదనపల్లిలో కలిపేస్తారని, అలాగే రైల్వే కోడూరుని తిరుపతి జిల్లాలో కలుపుతారని, అలాగే రాజంపేటను కడప జిల్లాలో కలిపేసి ఇక అన్నమయ్య జిల్లా అనే ఊసే లేకుండా చేస్తారు అన్న వార్తలు రావడంతో నిన్న రాయచోటి ప్రజలు కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడము, అలాగే ఇద్దరు యువకులు కూడా విష ద్రావణము తాగి ఆత్మహత్య వ్యక్తం చేయడము, ఇవన్నీ ఘటనలు ఈ పరిణామాలన్నీ కూడా టీడీపీకి పెద్ద ఇబ్బందికరంగా మారినట్లుగా మనం చెప్పుకోవచ్చు అధికార పార్టీకి. ఎందుకంటే ఆందోళన చేస్తున్నది దీని వెనక అంత నడిపిస్తున్నది కూడా కూటమి నాయకులే అని చెప్పి కూడా మనం భావించాల్సి ఉంటుంది. అంటే రాజంపేట జిల్లా కేంద్రంగా చేయాలని చెప్పి అక్కడ టీడీపీ నాయకులు, జనసేన నాయకులు అందరూ కూడా కలిసి ప్రజలతో నిరసనలు అలాగే ఆందోళన చేస్తున్నారు. జేఏసీ కూడా పెద్ద ఎత్తున పట్టుబడుతుంది రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని. అయితే ఈ నేపథ్యంలో జిల్లానే లేకుండా చేయాలని రాయచోటిని మదనపల్లిలో కలిపేసి 3 నియోజకవర్గాలను 3 జిల్లాల్లో ఏ జిల్లాకు దగ్గరగా ఉంటే ఆ నియోజకవర్గాన్ని ఆ జిల్లాలో కలిపే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న ప్రచారం కూడా బయటికి రావడంతో ఈ 2 నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఉద్రిక్తత అలాగే పెద్ద ఎత్తున నిరసనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు రాయచోటి బంద్ పిలుపునివ్వడం కూడా జరిగింది. అయితే రాయచోటిని తొలగిస్తూ మదనపల్లిలో కలిపితే మాత్రం పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వాలలు వస్తాయి. అలాగే అధికార పార్టీగా ఉన్నటువంటి ఎమ్మెల్యే రాంప్రసాద్ రెడ్డి, ఆయన ప్రస్తుతం రవాణా శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. సో ఆయన చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా జేఏసీ మిగతా ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాయి. అయితే జిల్లాల పునర్విభజనలో పీఠముడి పడింది. 4 నియోజకవర్గాలు 19 మండలాల్లో మదనపల్లి జిల్లా ఏర్పాటు తర్వాత ప్రస్తుతం అన్నమయ్య జిల్లా 3 నియోజకవర్గాలతోనే రాష్ట్రంలోనే చిన్న జిల్లాగా మిగులుతోంది. అయితే నిన్న సీఎం చంద్రబాబు వద్ద జిల్లాల పునర్విభజనపై కూడా జరిగిన సమావేశంలో ఇదే అంశంపై కూడా చర్చ జరిగింది. ప్రత్యేక జిల్లాగా కొనసాగించలేని పరిస్థితి, అలాగే చిన్న జిల్లాల కారణంగా ఇప్పటికే తెలంగాణలో ఎదురవుతున్న ఇబ్బందులపై కూడా చర్చించారు. రాజంపేట నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కడపలో, రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో, రాయచోటిని కొత్తగా ఏర్పాటు చేసే మదనపల్లి జిల్లాలో కలిపేందుకు ఉన్న అవకాశాలను కూడా
పరిశీలించాలని అధికారులు సీఎం ముందు ప్రతిపాదించారు. దీనిపై ప్రాంతాల వారీగా దూరాలతో సమగ్ర నివేదిక తయారు చేయాలని చెప్పి కూడా సందర్భంగా సీఎం సూచించారు. జిల్లాల రెవెన్యూ డివిజన్ల మార్పులు చేర్పులకు సంబంధించి ప్రభుత్వం గత నెల 27న ప్రాథమిక నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. నెల రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన 927 అభ్యంతరాలపై సీఎం అలాగే మంత్రులు అధికారులు నిన్న సెక్రటరియట్ లో చర్చించారు. కొన్ని చోట్ల మార్పు చేర్పులు సూచించారు సీఎం. వీటన్నిటిపై కూడా ఈ రోజు మరోసారి సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. 29న మంత్రివర్గంలో ఆమోదించి 31న తుది నోటిఫికేషన్ కూడా జారీ చేయబోతున్నారు. అయితే ఈ రోజు రాయచోటి బంద్ పిలుపునిచ్చారు. ఆ రాయచోటిలో మాత్రం అందరూ స్వచ్ఛందంగా, ఎందుకంటే ఒకప్పుడు ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి రాయచోటిని అన్నమయ్య జిల్లాగా ప్రకటించి అటు చిత్తూరు నుంచి ఒక 3 నియోజకవర్గాలు, ఇటు కడపలో నుంచి ఒక 3 నియోజకవర్గాలు తీసుకెళ్లి ఒక జిల్లాగా చేసి అన్నమయ్య జిల్లాగా చేశారు గత వైసీపీ ప్రభుత్వం. సో అప్పటి నుంచి కూడా రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రంగా అక్కడి నుంచే కొనసాగుతోంది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ అలాగే కలెక్టరేట్ కావచ్చు, అన్ని అంశాలు జిల్లా కేంద్రానికి కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు కావచ్చు, సౌకర్యాలు కావచ్చు, హైకోర్టు డిస్టిక్ కోర్టు కావచ్చు, ఏదైనా కూడా జిల్లా కేంద్రానికి ఏవైతే కావాలో అవన్నీ కూడా అక్కడ సమకూరాయి. ఇంకా కొన్ని స్టార్టింగ్ లోనే ఉన్న నేపథ్యంలో మరోసారి ఇప్పుడు జిల్లానే లేకుండా నియోజకవర్గాన్ని తీసుకెళ్లి వేరే జిల్లాలో కలుపుతామన్న నేపథ్యంతో అందరూ కూడా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. సో ఆ నేపథ్యంలో బంద్కు పిలుపునిచ్చారు. బస్సులు ఎక్కడికి తిరగకోకుండా ఇప్పటికే బస్సులు అన్నింటిని కూడా ఇప్పటికే క్యాన్సిల్ చేయడం జరిగింది. డిపోలకే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు అందరి ప్రజలందరితో కలిసి జేఏసీ ఒక శాంతియుత నిరసన ర్యాలీ అయితే చేయబోతోంది. మరి ఇప్పటికే మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాత్రం నియోజకవర్గ ప్రజలకు కూడా పిలుపునిచ్చారు. ఎవరు కూడా ప్రచారాలను నమ్మొద్దు, నేను సీఎం గారితో మాట్లాడి ప్రభుత్వంతో మాట్లాడి రాయచోటి జిల్లా కేంద్రాన్ని ఎక్కడికి తరలించే పరిస్థితి ఉండదని చెప్పి కూడా ఆయన ప్రజలకు అలాగే ఎవరు కూడా ఎటువంటి అగాత్యాలకు పాల్పడవద్దంటూ కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేసి వాళ్ళకు విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి ప్రస్తుతం బంద్ అయితే పాక్షికంగా జరుగుతోందని చెప్పుకోవచ్చు రాయచోటిలో. అటు ఇదే పరిగణలోకి తీసుకుంటే ఒకవేళ రాయచోటికి మద్దతుగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే మరి రాజంపేటలో కూడా ఇదే ఆగ్రహ జ్వాలలు కూడా రగిలే అవకాశం ఉంది. ఎందుకంటే రాయచోటి రాజంపేట ఇద్దరి మధ్య కూడా తీవ్ర పోటీ నెలకొనింది. జిల్లా కేంద్రంగా తమ ప్రాంతాన్ని పెట్టాలంటూ కూడా జేఏసీలు ఎక్కువ నిరసనలు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల పునర్విభజనలో భాగంగా చాలా జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కాకపోతే అన్నమయ్య జిల్లా పరిస్థితి మాత్రం 3 నియోజకవర్గాలతోనే ఒక చిన్న జిల్లాగా రాష్ట్రంలో మిగిలిపోవడంతో ఇంకా 3 నియోజకవర్గాలతో చిన్న జిల్లాను కొనసాగించే పరిస్థితి ఉండదని చెప్పి కూడా అధికారులు కూడా చెప్తున్న నేపథ్యంలోనే వీరి ఆందోళనలు ఎక్కువ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి చూడాలి ఈ అంశంపై ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకుంటుంది, పాత అన్నమయ్య జిల్లాను అలాగే ఉంచుతుందా, లేదంటే ఒక పరిష్కారం చూపించి ఈ అంశంపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా ఈ రోజు కేబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత మనకు తెలిసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. అనుష, ఎస్ రామచంద్ర, అయితే ఈ రోజు బంద్ కి పిలుపునిచ్చారు జేఏసీ నేతలు. మరి రాయచోటి ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంది? బంద్ నేపథ్యంలో ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేస్తారు అధికారులు? అలాగే ఇప్పటికే 2 యువకులు కూడా ఆత్మహత్య యత్నం చేశారు. వారి పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం నిన్న ఎవరైతే యువకులు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారో వాళ్ళైతే ఇప్పటికీ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతారు. ప్రస్తుతానికి అయితే వారి ఆరోగ్యం నిలకడగానే ఉంది అని చెప్పి డాక్టర్లు చెప్పిన నేపథ్యం. అలాగే ఈ నేపథ్యంలోనే ఒకసారిగా జేఏసీ నాయకులు కూడా ఆ యువకుల దగ్గరికి రావడం, ఆ యువకులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అలాగే అన్ని తెలుసుకున్నారు. సో ఆ నేపథ్యంలోనే ఈ రోజు రాయచోటి బంద్కు పిలుపునివ్వడం జరిగింది జేఏసీ అలాగే ప్రజా సంఘాలు కూడా. సో రాయచోటిలో ప్రస్తుతం బంద్ మాత్రం ప్రశాంతంగా జరుగుతోంది. ఎక్కడ ఎటువంటి ఘటనలు జరగలేదు. ఒకవేళ జరిగినా కూడా ఎదుర్కొనేందుకు పోలీసు అధికారులు కూడా ఎక్కడికక్కడ భద్రతా బలగాలను ఏర్పాటు చేశారు. శాంతియుతంగా చేయాలి ఏదైతే బంద్ కానీ లేదంటే శాంతియుత ర్యాలీ కానీ అన్ని కూడా జేఏసీ నాయకులు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఆ నేపథ్యంలోనే బంద్ అయితే ప్రశాంతంగా కొనసాగుతోంది. మరి ఎక్కడ ఎటువంటి ఘటనలు అయితే జరగలేదు. బస్సులు కూడా ఎక్కడ తిరగకుండా వారి శాంతియుత నిరసనను మాత్రమే తెలియచేయాలని చెప్పి కూడా జేఏసీ కూడా భావిస్తోంది. ఇదే అంశాలన్నీ కూడా అదే ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లి ఒక నిర్ణయం తీసుకుంటారని కూడా వారు ఆశిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అనుష, రైట్ రామచంద్ర, థ్యాంక్ యూ.
Wait!